అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసలతో ముంచెత్తడాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ తప్పుపట్టారు. ఆయనకు రేవంత్లో ఏం మంచి కనిపించిందో అంటూ సటైర్స్ వేశారు. 6 గ్యారెంటీల అమలు చేయనందున మహిళలకు నెలకు 2500 ఇవ్వనందుకు రేవంత్ రెడ్డి నచ్చారేమో అంటూ చెప్పుకొచ్చారు ఆయన. రేవంత్ రెడ్డి గొప్ప నాయకుడు అని మాట్లాడారు. నాకు తెలియదు మరి ఆయనకి ఎట్లా గొప్ప ఉంటుంది, ఏంటో గొప్ప ఉంటుంది మరి నాకు తెలియదు. రుజువులే మీ ఎప్పుడు తెలియదు నాకు. వాళ్ళ గొప్పతనం, వాళ్ళ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ గొప్పతనం నాకు తెలియదు మరి. అంటే ఆయనకు 6 గ్యారెంటీలు ఇష్టం తెలిసింది వాళ్ళ పాపం. 2500 రూపాయలు మహిళలకు ఇచ్చారు, లేదంటే 15 రూపాయలు భరోసా ఇచ్చారు, 12 రూపాయలు రైతు కూలీలకు ఇచ్చారు, తులం బంగారం ఇచ్చారు, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారు, లేకుంటే 4,000 రూపాయలు నిరుద్యోగ బుద్ధిస్తున్నారు, 4,000 రూపాయలు ఆధార పెన్షన్లు ఇస్తున్నారని తెలిసింది కావచ్చు ఆయనకి. ఇట్లా 2 పక్క చోళ చెప్పారు కావచ్చు ఆయనకి. నాకు తెలియదు మరి ఆయనకి ఎట్లా గొప్ప ఉంటుంది, ఏంటో గొప్ప ఉంటుంది మరి నాకు తెలియదు. రుజువులే మీ ఎప్పుడు తెలియదు నాకు. తెలంగాణ సీఎం రేవంత్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మధ్య ఏదో జరిగిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుమానం వ్యక్తం చేశారు. వారిద్దరి మధ్య ఏ విషయంలో చెడిందో ఎవ్వరూ బయటకు చెప్పడం లేదన్నారు. లేకుంటే ఒక వ్యక్తి అరెస్టు గురించి తెలంగాణ అసెంబ్లీలో చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందని సీఎం రేవంత్ను ప్రశ్నించారు బండి. తెలంగాణలో 6 గ్యారెంటీల అమలును డైవర్ట్ చేసేందుకే అల్లు అర్జున్ అరెస్టు డ్రామా ఆడారని బండి సంజయ్ విమర్శించారు. ఇది నాకు తెలిసి ఇది అల్లు అర్జున్ గారికి రేవంత్ రెడ్డి గారి మధ్యలో ఏదో చెడినట్టున్నది. అంటే నాకైతే ఒక డౌట్ వస్తుంది. అది లేకుంటే గింత ఎందుకు వస్తుంది ఒక వ్యక్తి గురించి. ఒక అట్లా ఈరోజు చాలా మంది ఉన్నారు తెలంగాణలో. ఇప్పుడు 1000 కోట్ల ఇది కలెక్షన్ వచ్చిందట, 17,700 కోట్ల కలెక్షన్ వచ్చిందట. జాతీయ స్థాయిలో కూడా ఒక పేరు వచ్చింది. కానీ పుష్ప 3 రిలీజ్ కాకముందే రేవంత్ రెడ్డి పుష్ప 3 చూపెట్టిండు ఇవాళ. ఇది ఏందో ఉంది ఇద్దరి మధ్యలో. మరి ఆయన చెప్తారు, ఈయన చెప్తలేడు, మధ్యలో మిగతా పిచ్చలేకపోతున్నారు. ఇది నాకు తెలిసి ఇది అల్లు అర్జున్ గారికి రేవంత్ రెడ్డి గారి మధ్యలో ఏదో చెడినట్టున్నది. అంటే నాకైతే ఒక డౌట్ వస్తుంది. అది లేకుంటే గింత ఎందుకు వస్తుంది ఒక వ్యక్తి గురించి. ఒక అట్లా ఈరోజు చాలా మంది ఉన్నారు తెలంగాణలో. ఇప్పుడు 1000 కోట్ల ఇది కలెక్షన్ వచ్చిందట, 17,700 కోట్ల కలెక్షన్ వచ్చిందట. జాతీయ స్థాయిలో కూడా ఒక పేరు వచ్చింది. కానీ పుష్ప 3 రిలీజ్ కాకముందే రేవంత్ రెడ్డి పుష్ప 3 చూపెట్టిండు